తెలుపుకుంటూ బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఆయనే అంటున్నారు అభియోగాలను ఆరోపణలను ఇది నమ్మద్దండి అని చెప్పి ఆయనే చాలా క్లియర్ గా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైము ఎక్కడ గుళ్ళో అన్న ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేలాగా నేను కూడా చూశాను, ఆ వీడియోస్ అంతా కూడా నేను కూడా చూడడం జరిగింది. ఈ విధంగా అమ్మవారు గుళ్ళో కూడా అదేలాగా ఆయన చేశారు, ఎందుకంటే చూసాము. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు నార్కో అనాలిసిస్ లేకపోతే లై డిటెక్టర్స్ కు అన్నిటికి కూడా సిద్ధం అన్నప్పుడు ఓకే, ఇది ఎలా చూడాలి అంటే ఇంకా ఏ ఇబ్బంది లేదు, ఏ తప్పు చేయనప్పుడు ఇంకా ఆయనకి నాకు తెలిసి నోటీస్ కూడా సర్వ్ చేయలేదు, ఇంకా కూడా సిట్టు కూడా అతని విచారణకి ఏమి ఇంకా పిలవలేదు. ఇట్స్ అన్ని కూడా టూ ఎర్లీ. ఎవరన్నా కానీ వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఎమోషనల్ గానో లేకపోతే వాళ్ళ యొక్క సైకలాజికల్ గానో ఇలాంటివి ఖచ్చితంగా చెప్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన అన్నారు నార్కో అనాలిసిస్ కన్నా సిద్ధము, లై డిటెక్టర్ కన్నా సిద్ధం అన్నప్పుడు ఇవన్నీ అంత కాన్ఫిడెంట్ గా ఉండేటప్పుడు విచారణని ఎదుర్కోవచ్చు. నేను చెప్పడం ఏంటంటే యాజ్ నేను లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ కాంటెక్స్ట్ ని. ఎందుకంటే ఆయన అలా అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు, దేవుడి మీద ప్రమాణం చేసినప్పుడు, కుటుంబ సభ్యులతో అందరూ నిలబడుకొని అలా మాట్లాడినప్పుడు లై డిటెక్టర్ అనే పదం వాడారు, నార్కో అనాలిసిస్ అంత పెద్ద పెద్ద పదాలు వాడినప్పుడు ఇంత అవసరం లేదు. నాకు తెలిసి ఆయన సింపుల్ గా దాన్ని ఫేస్ చేయొచ్చు. సింపుల్ గా ఏంటంటే ఫేస్ చేయొచ్చు. ఇంకా సిట్ ఆయనకి నోటీస్ ఇవ్వలేదు, ఇంకా కూడా ఎటువంటి నోటీస్ అందలేదు, ఇంకా విచారణకు పిలవలేదు, ఇంకా జస్ట్ ఆరోపణలు అభియోగాలు అని చెప్పి ఆయన అనేటప్పుడు సో ఆయన హ్యాపీగా దాన్ని ఫేస్ చేయొచ్చు. ఇంకోటి బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఎనీథింగ్ వెంట్ రాంగ్, ఇప్పుడు ఒక విచారణలోనో లేకపోతే ఇంకేదన్నా విషయంలో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఎవరికి తలనొప్పి అంటే బిగ్గెస్ట్ హెడ్ఏక్ ఎవరికంటే గవర్నమెంట్ కే హెడ్ఏక్ చెప్పాలన్నట్టయితే. ఇప్పుడు ఆయన ఆరోపణలు అన్నప్పుడు ఆయన పిలిచి విచారిస్తారు, ఆయనకి ఏం సంబంధం లేదంటే వదిలేస్తారు, సంబంధం ఉంది అని వాళ్ళు ప్రూవ్ చేస్తే అతని మీదకి చర్యలు తీసుకుంటారు. ఇదే జరుగుతుంది జనరల్ గా ఈ యొక్క ఇంటరాక్షన్, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో. సో దీంట్లో ఆయన ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ పబ్లిక్ కి ఒకటండి, ఎందుకంటే ఇది పబ్లిక్ కి ప్రమాణాలు ఈ మధ్య ఇదొక అంటే ఈయనని కాదు, ఈ మధ్య అందరూ, ఎందుకంటే మాకు కాణిపాకం చాలా దగ్గర ఉంటుంది చిత్తూరు జిల్లాలో, కాణిపాకం కూడా చాలా పవర్ఫుల్ ఇలాంటి ప్రమాణాలు చేసే దాంట్లో. అందరూ కూడా కాణిపాకం రండి, కాణిపాకం వినాయకుడు మీరు చేస్తామంటారు. కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు, అధికారులు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఇవన్నీ వాళ్ళు ఏం పెద్ద కన్సిడర్ చేయరు. ఎందుకంటే కోర్టులో నిందితుడు భగవద్గీత మీదే ప్రమాణం చేసే మాట్లాడతాడు, తప్పు చేసినాడు అదే మాట్లాడతాడు, నిర్దోషి అదే అలాగే మాట్లాడతారు, ఎవరన్నా అలాగే మాట్లాడతారు. సో అక్కడ దానికి పెద్ద ప్రియారిటీస్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎమోషనల్ గా మాట్లాడము, మన కుటుంబ సభ్యులందరూ తీసుకోవచ్చి పెట్టి నేను తప్పు చేయలేదు అనే దానికంటే అది ఎమోషనల్ గా ఈ రోజు చూడడానికి కొంచెము ఒక కంటెంట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది కానీ, బట్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివన్నీ కూడా ఏది కూడా పెద్దగా కోర్టుకి ఎవిడెన్స్ మాత్రం ఇంపార్టెంట్, ఎమోషన్స్ తో ఎగ్జాక్ట్లీ అనేది అది విఘ్నత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంటుంది. అయితే మహేష్ గారు, అయితే ఇప్పుడు ఆయన ఆ విధంగా కుటుంబ సమేతంగా ఆయన భార్య బిడ్డలను అందరినీ పక్కన పెట్టుకొని మరి ఆయన దీపం వెలిగించి నాకు అసలు సంబంధం లేదు, నా మీద కుట్ర చేస్తున్నారు అని అంటే, ఈ కోర్టులు అంశాలు పక్కన పెట్టి నార్మల్గా ఒక మానవతా దృక్పథంతో మనం ఆలోచిస్తే ఆయనకి ఏమన్నా అన్యాయం జరుగుతుంది అని అనుకోవచ్చా? ఈ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఆయన మీద కుట్ర చేస్తున్నారు, ఎందుకంటే గతంలో ఆయన కాస్త దుందుడుకు వ్యవహారంతో వ్యవహరించారు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి గలాటా చేశారు. సో కాబట్టి ఈ ఎపిసోడ్ అంతా దృష్టిలో పెట్టుకొని ఆయన్ని కల్తీ మద్యం కేసులు విరికించే కుట్ర చేస్తున్నారని చెప్పేసి వైసీపీ బలంగా ఆరోపిస్తా ఉంది. ఓకే అండి, ఇప్పుడు ఎంత వైసీపీ వాళ్ళు ఎంత బలంగా వాళ్ళు ఆరోపించినా, నేను మహేష్ ఎంత బలంగా వాదించినా నిరూపించుకోవాల్సింది జోగి రమేష్, ఆ తర్వాత జనార్దన్ రావు, వీళ్ళిద్దరి మధ్య జరిగే కాంటెక్స్ట్ ఇదంతా. ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా లేకపోతే ఎవరెంత మాట్లాడినా అది వర్కౌట్ కాదు. ఇప్పుడు ఆడేంద్ర అంటే అతను జనార్దన్ రావు అంటున్నాడు నాకు నీకు సంబంధం ఉంది, నువ్వు చెప్తే కదా నేను చేశానని. దీంట్లో ఎవరు వాదిస్తే ఏం ప్రయోజనం? నేనేమో పోనీ యాజ్ అడ్వకేట్ గా నేనేమన్నా పాత్ర పోషించి నేను ఎవరి పక్క వాదించాలంటే అప్పుడన్నా ఓకే నా పాయింట్ తీసుకోవచ్చు. లేకపోతే ఇంక ఎవరు మాట్లాడినా ఇది వాళ్ళ పార్టీ తరఫున ఇచ్చే వాయిసే కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సబ్జెక్ట్ కి మిగతా వాళ్ళకి ఎలా బాధ్యులు అవుతారో నాకు అర్థం కాదు. ఇప్పుడు వెరీ సింపుల్, జనార్దన్ రావు ఏమో ఆయన అంటున్నాడు నాకు నువ్వే చెప్పించావు, నువ్వే కదా నాకు ఇదంతా నన్ను ట్రాప్ చేసింది, నువ్వే కదా చెప్తేనే చేశానని చెప్పి ఆయన క్లియర్ గా అతను చెప్పేటప్పుడు నేను మీ ఇంటికి వచ్చానంటున్నాడు, ఇతను రాలేదని ప్రూవ్ చేయాలా? లేదు నీ మధ్య నా మధ్య కాన్వర్జేషన్ జరిగింది అనుకుంటారు, అలా జరగలేదని ప్రూవ్ చేయాలా? నేను పలానా టైంలో మీ ఇంట్లో ఉన్నాను కదా, పలానా సార్లు ఇతను మాట్లాడడం కదా అంటాడు, అది మాట్లాడలేదని తను ప్రూవ్ చేయాలా? ఎందుకంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది. నేను మిమ్మల్ని దొంగ అనేస్తా, నేను కాదు నాకు బాధ్యత,
మీరు దొంగ కాదని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇదే పెద్ద సమస్య లీగల్ గా తీసుకున్నట్టయితే. కాబట్టి ఇన్ని అంశాల మీద ఆయన ఓపెన్ గా మాట్లాడేటప్పుడు సిట్ కూడా ఇతనికి సంబంధం ఉందని అన్ని కూడా బయట రావడమే, పేపర్లో చూడటమే తప్ప ఎవరికి కూడా ఫుల్ డీటెయిలింగ్ ఎవరికి తెలియదు. కాబట్టి ఆయనకి ఇది ఒక అవకాశం, ఎందుకంటే ఆయన క్లీన్ చీట్ తో వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే క్లీన్ చీట్ తో బయట వచ్చాడు అనుకోండి, డెఫినెట్లీ అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ గా తీసుకుంటారు, లేదంటే వేరే వాళ్ళకి అది ఇంకో విధంగా మారుతుంది. దీంట్లో ఎక్కడ పొలిటికల్ ఉంది చెప్పండి చూద్దాం. జనార్దన్ రావుకి వాళ్ళిద్దరి మధ్య సంబంధించి జరిగినట్టు వ్యవహారం వాళ్ళకి లేదని చెప్పి ప్రూవ్ చేయాలి. ఎవరు వాదించిన ఏం ప్రయోజనం దీంట్లో ఇక్కడ? ఆయన ప్రూవ్ చేసుకోవాలని అంటున్నాను. మరొక అంశం కీలకమైన అంశం చూస్తే భీమవరం డిఎస్పీ వ్యవహారం